అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అయితే నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాననమాట. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ అయితే రైస్ కడిగి పక్కన పెట్టేశాను. ఆల్రెడీ అది ఉడుకుతుంది. ఇక్కడేమో గోధుమ పిండి అయితే కలుపుతున్నానండి. చపాతీ చేసుకుందామని చెప్పేసి ఒక 4 డేస్ నుండి అనుకుంటున్నాను. ఈ పిండి కలపలేకనే చపాతీ అయితే పోస్ట్‌పోన్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఇది చూడండి, మంచిగా సాఫ్ట్‌గా కొంచెం ఆయిల్, సాల్ట్, వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకొని మనకు కావాల్సినంత సైజులో ఉండలైతే చుట్టేద్దాము. ఉండలు చుట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే మనకి మంచిగా వస్తుంది చపాతీ, సాఫ్ట్‌గా బాగుంటాయి టేస్ట్ కూడా. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుందండి. లేవడమే కొంచెం లేట్‌గా లేసామన్నమాట. ఫాస్ట్‌గా ఈ రొట్టెలు అయితే ఇంకా చేయాలి. ఈరోజు వంట ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇంకా ఈ చపాతీ ముద్దలు కూడా అన్నీ రౌండ్‌గా చుట్టుకొని పక్కన పెట్టేద్దాము. ఇంకా చూడండి, ఒక 20కి పైగానే అయి ఉంటాయి. ఇదంతా చూడండి డర్టీ, ఇదంతా పని ఉంటుందని చెప్పేసి నాకు ఏది చేయబుద్ధి కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను చాలా చింతపండు నానబెట్టాను. ఎందుకంటే పులిహోర చేయడానికి, పులిహోర చేయాలి అని చెప్పేసి నేను చింతపండు అయితే నానబెట్టానండి. పులిహోర చేస్తే మా బాబు అయితే మంచిగా తింటాడండి. రోజు అన్నం తిను 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 అని అంటే ఒక్క 2 స్పూన్లు 3 స్పూన్లు అంత మించి తినడు అనమాట. ఈ పులిహోర అయితే ప్లేట్లో పెట్టిస్తే హ్యాపీగా తినేస్తాడు. నాన్న కొరకు నేను పులిహోర చేస్తున్నాను. అందులో ఒకటి కూరగాయలు, టమాటో, దోసకాయ, వంకాయ ఇదే ఉంది ఇంట్లో. సరేలే అని చెప్పేసి నేను అన్నీ ఉన్నాయి చూసుకొని ఇంకా ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నాను. కావాల్సినంత ఆయిల్ తీసుకున్నానండి. పల్లీలు వేసుకున్నాను. తెలుసు కదా, ఫస్ట్ మనం పల్లీలు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత మినపగుండ్లు వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, తర్వాత ఇంకా కరివేపాకు, ఇలాంటివన్నీ కూడా వేసేసుకోవాలి అనమాట. పచ్చిమిర్చి ఉంది కానీ స్కిప్ చేశాను, అది తినం ఏం లేదు, వేస్ట్ అంతే. ఇంకా అందుకని చెప్పేసి దాని అయితే స్కిప్ చేశాను. మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఆ గింజలన్నీ మాడిపోకుండా మంచిగా దోరగా వేయించుకోవాలండి తాలింపు. అప్పుడే బాగుంటుంది, గింజలు మనం తినేటప్పుడు తినడానికి బాగుంటుంది. తర్వాత చింతపండు గుజ్జునైతే నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు, తర్వాత సాల్ట్, బెల్లం ఇవన్నీ వేసేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. బెల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. బెల్లం వేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేను డైరెక్ట్ చింతపండు తాలింపులో ఉడికిస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారు, ఫస్ట్ చింతపండును ఉడికిస్తారండి. ఉడికించి అందులో పచ్చిమిర్చి, కరివేపాకు అదొకటి ఇదొకటి అన్నీ వేసుకొని ఉడికించి తర్వాత తాలింపు పెట్టుకుంటారు. అట్లా బాగుండదు, ఇట్లనే బాగుంటుంది. చూడండి, ఆయిల్ పైన తేలేంత వరకు మంచిగా ఉడికించుకుందాము. చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది కదా, ఇంకప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట. చింతపండు కంప్లీట్గా ఉడికింది అనేది మనకు ఒక ఇండికేషన్ అనమాట. ఓకే చూడండి, ఇంకా రైస్ అయితే వేడివేడి రైస్ ఇందులోకి అయితే యాడ్ చేసేద్దాము. నేను అప్పుడే వండుతున్నాను రైసు. చల్లన్నంతో చేయడం నాకు ఇష్టం ఉండదండి. వేడివేడి అన్నం చేసేసుకొని మొత్తం కంప్లీట్గా వండిన అన్నం మొత్తం ఇంకా నేను పులిహోరకే పెట్టేస్తున్నాను అనమాట. ఫస్టే అనుకుంటాను నేను ఏం కూర చేస్తే ఎలా ఉంటుంది, ఎలా తింటారు అనే దాన్ని బట్టి నేను రైస్ వండుతాను అనమాట. పులిహోర అంటే ఇంకా మధ్యాహ్నం టైంలో కూడా తినాలి కాబట్టి ఎక్కువ చేస్తున్నాను. ఇంకా ఈ రైస్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. అసలు కలుపుతుంటేనే చాలా చాలా బాగుంది. దీనికి అంతటికి టేస్ట్ కారణం బెల్లం అండి. బెల్లం వేసుకుంటే ఆయిల్, చింతపండు అంతా బాగా కలిసేటట్టు రైస్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి, ఉప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా ఫస్టే వేసుకుంటాను. నేను వేసిందంటే మళ్ళీ వేయక్కర్లేదు. చూడండి ఎంత బాగుందో పులిహోర అయితే. నేను చేసిన పులిహోర అండి, నిజంగా చెప్తున్నాను. మనకు గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఉంటుంది చూడండి, అంతకు మించిన టేస్ట్ ఉంటుంది. నిజంగా అంత బాగా చేస్తాను. ఇందులో ఒక ఇంగు ఒకటి తక్కువైందనమాట. నేను ఎప్పుడూ శ్రద్ధ చేయట్లేదు, ఇంట్రెస్ట్ పెట్టట్లేను. నేను తీసుకుంటే ఖచ్చితంగా
తీసుకుంటాను కానీ నేను అనుకోవట్లేను అసలు తేవాలి అని. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 10 అవుతుంది. నేను ఇది అది చేసి ఇది గడిగి అది గడిగి ఊడ్చి తూడ్చి అన్నీ చేసేసరికి టైం 10 అవుతుందండి మార్నింగ్. ఇంకా ర్యామ్స్కి అయితే భోజనం పెట్టియాలి. పులిహార ర్యామ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటాను. నేను ఏం చేసినా కూడా మంచిగా చేస్తాను. అందుకని చెప్పి తినేది కదా అండి, మంచిగా చేసుకోవాలి. కొంచెం టైం తీసుకొని అయినా మంచిగా చేసుకుంటే తినడానికి హ్యాపీగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది భోజనం అనేది. ఓకే, నాకు ఇందులో ఉన్న మిర్చీలు ఉన్నాయి చూడండి, మస్తు ఇష్టం అండి, చాలా ఇష్టం మిరపకాయలు అంటే. కారం కారంగా, కొంచెం పుల్ల పుల్లగా, స్పైస్గా, టేస్టీగా బాగుంటాయి. నేనైతే ఈ మిరపకాయలని నేనే తినేస్తాను, దేశ మిరపకాయలు బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా ర్యామ్స్కి చేయాలి. నాను కూడా కొంచెం పెట్టేయాలి. నాను అయితే ఇందులో కనిపించే ఆవగింజలు, జీలకర్ర గింజలు అన్నీ ఏరేస్తాడండి మా అబ్బాయి. ఏదో ఒకటి కూడా ముట్టుకోడు. కాకపోతే ఇప్పుడు నేను పెట్టిన అన్నం మంచిగా పర్ఫెక్ట్గా తినేస్తాడు. ఆయనకు చాలా ఇష్టం అని అర్థమవుతుంది. ఇంకా నాకు ఏది ఇష్టమైతే నాన్నకు అదే ఇష్టము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేనైతే బ్రష్ కూడా చేసుకోవాలి. 10:30 అయిపోయింది, బ్రష్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఆలుగడ్డ చేస్తున్నాను. ఆలుగడ్డ కర్రీ కుర్మా లాగా, అంటే గ్రేవీ లాగా అంతే. ఇంకా ఒక ఆనియన్, ఎండుమిర్చి, నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసేసుకొని, ఒక చిన్న బీరకాయ ఉండే, ఒక చిన్న ఆలుగడ్డ మీడియం సైజ్ది చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇవన్నీ కూడా తాలింపులో వేసేసుకొని మంచిగా కర్రీ అయితే చేసేసుకుందాము. ఎందుకంటే ఇక నాకు ఒక్కదాని కొరకే చపాతీ పిండి కలిపాను కదా అండి, కొన్ని చపాతీస్ అయితే చేసుకుంటాను. రిమైనింగ్ పక్కన పెట్టేశాను. నైటు నేను అనుకుంటున్నాను చికెన్ అవుతుందని. చికెన్ చేస్తే ఇక నైటు చికెన్ పులుసు పెట్టేసి చపాతీ అయితే చేస్తాను. చికెన్ తేకపోయినా సరే ఏదైనా కర్రీ చేసి చపాతీ చేస్తాను ఈవినింగ్ టైంలో. అది పక్కన పెట్టేశాను. చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి ఆలుగడ్డలు. సరే, నిన్న చెప్పాను కదండి ఈ ఆలుగడ్డ కూర ఎందుకో తీయగా ఉందని. ఓకే, ఇంకొకటి అట్లా మిస్ అవుతూ ఉంటుంది. ఆలుగడ్డలు అయిన బీరకాయలు ముక్కలు మన అన్ని కూరగాయలు కోసిన తర్వాత ఒకటి మిస్ అవుతుంది ఎక్కడొక్కడ. సరే, ఉప్పు వేసుకొని దీన్ని అయితే పర్ఫెక్ట్గా ఉడికిద్దాము. ఇలా మంచిగా కలుపుకొని ఇక మూత పెట్టేసుకుందామండి, మంచిగా ఉడుకుతుంది కదా. సరే చూడండి, ఇంకా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. నాకు జలుబు అయిందండి, కోల్డ్ అవ్వడం వలన వాయిస్ నాకు కొంచెం హార్డ్గా వస్తుంది అనమాట. సరే, ఇంకా ఏ రోజు కూడా వీడియో అయితే ఆపట్లేను, ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. కొంచెం కారం, ఉప్పు, వాటర్ వేసేసుకుందాము. ముక్కలు ఉడకాలి, గ్రేవీ రావాలి మనకి, అందుకని ఎక్కువ వాటర్ వేస్తాను. నేను తినే కూర కాబట్టి వాటర్ అయితే ఎక్కువ వేసేసుకున్నాను. అది ర్యామ్స్ చూస్తే అసలు ముట్టను కూడా ముట్టడండి కూర. ప్రతి కూర ఆయన ఏదో ఒకటి ఎగ్లో పెడతా ఉంటాడు, వంకలో పెడతా ఉంటాడు. అయినా సరే మంచిగానే చేస్తాను. ఇంకా ఉడకాలి అండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు మెత్తగా అయితే గ్రేవీ కూడా దగ్గర పడుతుంది, బాగుంటుంది. ఫైనల్గా అయితే మసాలా వేస్తున్నాను. ఇంకా చపాతీలో లెగ్ కాబట్టి నేను మసాలా వేస్తున్నాను అండి, బాగుంటుంది. డిఫరెంట్ ఫ్లేవర్ తోటి టేస్టీగా చాలా బాగుంటుంది. కొంచెం మసాలా వేసాను, ఇంట్లో తయారు చేసింది. ఇంకా అంతకుముందుది కొంచెం చికెన్ మసాలా ఉంటే అదైతే వేస్తున్నాను అనమాట. టేస్ట్ బాగానే ఉంటుందండి, కానీ కడుపులో మంట వస్తుంది చికెన్ మసాలా. అయిపోయినట్లే తేనె అసలు ఎప్పుడు కూడా. సరే, ఇంకా ఇదే వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఇంకా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 5 నిమిషాలు అట్లా మంచిగా దగ్గరకు వస్తుంది గ్రేవీ లాగా. సరే, కూర అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాము. ఇక్కడేమో నేను చపాతీ కాలుస్తున్నానండి. చేశాను, ఒక 5-6 చపాతీలు చేశాను, చేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే కాలుస్తున్నాను అనమాట. ఇది మంచిగా ఆయిల్ వేసుకొని కాల్చుకొని తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి హాయిగా తినేసేయాలి అంతే. ఇంకా అన్నీ రెడీగా ఉండాలి. మొహం కడుక్కొని 11 అవుతుంది టైం అయితే. ఈరోజు కొంచెం లేట్గా లేసాను, పనులు కూడా లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఎప్పుడైనా లేవగానే బ్రష్ చేసుకునేదాన్ని, కానీ సరేలే అని చెప్పేసి వంట స్టార్ట్ చేశాను. 1-2 అలా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో చేసుకోవచ్చులే బ్రష్ అని చెప్పేసి అట్లా వదిలేసాను అనమాట. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి, చపాతీలు అయితే మంచిగా సాఫ్ట్గా కాలుతున్నాయి. భలే టేస్ట్ ఉంటాయండి, మంచిగా ఓపికతో చేసుకోవాలి కానీ బాగుంటుంది. కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే గోధుమ పిండి కలపడము, అది మొత్తం చెయ్యికి అంటుకుపోయి అది పెద్ద టైం పడుతుందండి. అందుకనే నాకు చపాతీ అంటే ఆలోచిస్తే ఎప్పుడైనా సరే తినడానికి ఓకే బాగానే ఉంటుంది.
పని చేయడానికి ఆలోచించాల్సి వస్తుంది కదా, ఏదైనా అంతే కదా అండి. ఓకే, ఇక్కడ చూడండి ఇంకా ఈ చపాతీలు వంటూ అన్నీ కాల్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇంకా మంచిగా మాడిపోకుండా అన్నీ ఈ విధంగా కాల్చుకుందామండి. మా నాన్న పులిహోర తినేసిండు, చపాతీ కూడా ఒకటి పెట్టించాను, ఇంకా తినడు అండి, వేస్ట్ చేయడం ఎక్కువ ఉంటుంది మా అబ్బాయి అయితే. సరే ఇంకా మధ్యాహ్నం తింటాం, నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ తినొచ్చులే అని చెప్పేసి కొంచెం ఎక్కువే చేస్తున్నాను చపాతీలు. ఇవి మనకు మిగిలిపోయిన చపాతీతోటి లడ్డూలు చేసుకోవచ్చు అండి. మిక్సీలో వేసుకొని కొంచెం బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని దాన్ని ఉండల్లాగా చేసుకొని తింటే మంచిగా ఉంటాయి, బాగుంటాయి. బెల్లం ఉండల్లాగా చాలా బాగుంటాయండి. అందులో కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు, పచ్చిదైనా ఎండుదైనా చాలా టేస్టీగా ఉంటాయి. సరే, ఇక్కడ చూసారు కదా, ఇక చపాతీల పైన మూత పెట్టేసి నేనైతే బ్రష్ చేసుకొని వచ్చాను ఒక 5 మినిట్స్లో. తర్వాత ఇక్కడైతే నేను భోజనం చేస్తున్నానండి. 11 అయిపోయింది టైం అయితే, 11:30 అవుతుంది కూడా. ఆల్మోస్ట్ ఆల్ టైం మొత్తం మధ్యాహ్నం అయింది. ఇంక ఇక్కడైతే నేను చపాతీ పులిహోర పెట్టేసుకుంటున్నాను. పులిహోర అయితే ఇక నాకు ఇష్టం, అందులో ఒకటి మిరపకాయలు ఉన్నాయి కదా, వాటి కొరకు నేను కొంచెం పులిహోర అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సరే, ఇంకా ఇక్కడైతే నా ప్లేట్ చూడండి ఎంత బాగుందో. అందులో ఇంకా చూడండి ఇది కూడా వేసేసుకుంటాను, కొంచెం కుర్మా కర్రీ అయితే వేసేసుకొని తినేయడమే అనమాట. తర్వాత మా నాన్నకి స్నానం చేయించి హ్యాపీగా నిద్ర పెట్టాలి అండి. నేను వీడియోస్ చేసుకోవడం కొన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయితే నేను మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. మధ్యాహ్నం టైంలో కొంచెం నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను నా కుకింగ్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది చపాతీ.